హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నా మనసులో మాట బస్సు ప్రయాణం చేసేవారి కోసం చెప్పాలనుకుంటున్నా. ఇందులో ఎంత మంచి ఉన్నదన్నది మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నా. సో, ఈ బస్సు ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది. అది నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యా. సో, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం. బస్సు బుక్ చేసుకునే ముందు మనం అన్ని సార్లు చెక్ చేసి, రేటింగ్ చూసి అన్నీ ఎతుకుతున్నాం. కానీ ఇవి జరిగిన పరిణామం చూస్తే బస్సు రేటింగ్‌లు గానీ, అవి గానీ ఎందుకు చివరికి మిగలవు. చనిపోయిన కొంతమంది అన్నా స్ వాళ్ళు చనిపోయినట్టు కాదు. వాళ్ళ ఎనకాల ఉన్న ఫ్యామిలీస్ లైఫ్ లాంగు చస్తూ బతకాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. సో, ఇలాంటివి మళ్ళీ ఎవరికీ జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఆలోచన ఏంటంటే మనకింత పవర్‌ఫుల్ టెక్నాలజీ ఉండి ఎకనామికల్‌గా డెవలప్‌మెంట్ అయిన మన స్టేట్‌లు ఇవి. సో, నా మనసులో మాట ఏంటంటే ఎనీ ట్రావెల్ బస్ ఏసీ ఆర్ నాన్ ఏసీ ఖచ్చితంగా సిటీ ఔట్‌స్కట్స్ ఎళ్ళినాక సేఫ్టీ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది త్రూ ఒక గవర్నమెంట్ ప్రాసెస్‌లో జరిగితే బావుంటదని నేను చూస్తున్నా. ఎందుకంటే మనకి చాలా ఫైర్ డిపార్ట్మెంట్‌లో చాలా వెల్ ఎడ్యుకేషన్ చదివి సెలెక్ట్ అయ్యి ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్న చాలామంది పీపుల్స్ ఉన్నారు. వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం సో, హైదరాబాద్ అయితే ఎల్బీ నగరు, అలాగే విజయవాడలో ఒక లొకేషను, అలాగే విశాఖపట్నంలో గాజువాక లొకేషన్ తీసుకొని, మన సిటీ ఔట్‌స్కట్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ ఆఫ్ చేసి, ఎనీ ఫైర్ డిపార్ట్మెంట్ ఒక కానిస్టేబుల్ గాని ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి, సో, సేఫ్టీ స్టాండర్డ్ వెరిఫై చేసి, విండోస్‌కి ఖచ్చితంగా హామర్స్ ఉన్నాయో లేదో చూసుకొని, ఒకవేళ ఎలా సేఫ్టీకి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు. మన ఫోన్ ఎంత మంచిగా వాడతామో, ఒక ఎమర్జెన్సీ బయటపడడానికి ఎలా వాడాలో కూడా తెలియని రోజులివి. ఫస్ట్ ఆ యాంగర్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఒకవేళ ఫైర్ వస్తే ఏ విధంగా ఇండికేషన్ చేయాలి? ఎలా పొగలో వస్తున్నప్పుడు ఎలా బయట పడాలనేది ఖచ్చితంగా ఒకరికొకరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. నాకు తెలిసి చాలా బస్సుల్లో నేను ట్రావెల్ చేస్తున్నా ఎక్కడ కూడా ఏసీ బస్సులో మనకి సుత్తులనేవి విండోస్ దగ్గర ఎక్కడ లేవు. అంటే బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ లేకుండా ఉంటుంది. ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనకి ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇవి చాలా బాధాకరం. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి నా మనసులో ఈ ఒపీనియన్ చెప్పడానికే వీడియో చేస్తా. మీకు ఖచ్చితంగా నా ఆలోచన బాగుంది అంటే మీరు షేర్ చేయండి. నేను కోరుకునేది ఒకటే, సిటీ ఔట్‌కట్స్‌లో బస్సు వెళ్ళినాక ఖచ్చితంగా 15 నిమిషాలు గవర్నమెంట్ అండర్‌గా కంట్రోల్‌కెళ్ళాలి. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఆళ్ళు అప్రూవ్ ఇచ్చిన బస్ నంబరు ఓకే కొట్టినాక, ఆ నంబర్ విజయవాడ వెళ్తున్నక రిఫ్లెక్ట్ అవుతే బోర్డర్‌లో ఈ నంబర్ సేఫ్టీ క్లాస్ అయిందని చెప్పేసి ఎగ్జిట్ చేయాలి. సో, అక్కడి నుంచి విజయవాడ సేఫ్టీ క్లాస్ అయిన నంబర్ బస్ క్రాస్ చేసాక అలాగే విశాఖపట్నంలో అప్డేట్ అవ్వాలి. సో, ఈ సేఫ్టీ క్లాస్ అనేది జస్ట్ ఒక 3 ఆర్ 4 పర్సన్స్ చెప్తే సో, వాళ్ళు డైలీ చెప్పి అవేర్‌నెస్ అనేది అవ్వదు. సో, ఎంటైర్ స్టేట్‌లో ఉన్న ఆల్ 5 డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కానిస్టేబుల్ అందరికీ డ్యూటీ వేయాలి. సో, ఆల్మోస్ట్ 360 డేస్ మన దగ్గర చాలామంది స్టాఫ్ ఉన్నారు. ఎవ్రీ డే ఫైర్ యాక్సిడెంట్ అవ్వదు. సో, నా ఒపీనియన్ ఏంటి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్‌ల్లో ఉన్న కొంతమంది పర్సన్‌ని వీక్ ఒక 2 డేస్, 3 డేస్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్‌లో అనేది అటెండ్ అవ్వాలి. ఇలా అటెండ్ అవ్వడం వల్ల ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక ఐడియా వస్తది. డ్రైవర్‌లకి ఒక అవేర్‌నెస్ వస్తది. ట్రావెల్ చేసే మనకు గూడా ఒక అవేర్‌నెస్ వస్తది. ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఇంత ఎకానమిక్‌గా అందరూ డెవలప్‌మెంట్ ఉండి సో, ఏం జరుగుతుందనే తెలియడం లేదు. సో, ఒక డ్రైవర్స్‌ని అనలేము, క్లీనర్ అనలేము, మనం అనలేము. సో, వాళ్ళు గూడా మనలాగే డ్యూటీ ఎక్కడానికి వాళ్ళు గూడా వస్తారు. వాళ్ళకి గూడా చివరి వరకు తెలీదు. డ్యూటీకి ఏ బస్సు ఎక్కుతామో ఏంటనేది కూడా. మనకి తెలీదు ఎటువంటి బస్సు వస్తుందో, ఫిట్‌నెస్ బస్సు వస్తుందో, లేదో అనేది కూడా మనకు తెలీదు. సో, నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది సీరియస్ తీసుకొని ఆహ్, ప్రతి బస్‌కి సేఫ్టీ క్లాస్ అవ్వాలి. అది ఎలాగ అవ్వాలంటే ఏ రోజు ఆ రోజు అవ్వాలి. సేఫ్టీ క్లాస్ అయినాకనే సిటీ నుంచి ఔట్ అవ్వాలి బస్సు. దీనివల్ల ఇండికేషన్ అనేది అవుతది. సో, ఈ అవేర్‌నెస్ ఎలా ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. దానివల్ల అవేర్‌నెస్ అనేది బాగుంటది. ఒకవేళ బస్ అనేది హై స్పీడ్‌లో వెళ్ళి ఏదన్నా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నెక్స్ట్ పాయింట్ ఆఫ్‌లో ఖచ్చితంగా బస్ అనేది స్టాప్ చేసి వేరే బస్సు కూడా షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా దొరుకుతాయి. సో, అందరికీ ఇది బావుంటది.
అని నేను ఎదురు చూస్తున్నా. కానీ ఆహ్, నా ప్లానింగ్ నిజంగా అందరికి చేరితే చాలా హ్యాపీ అనుకుంటున్నా. ఇలాంటి యాక్సిడెంట్లు ఎవరికీ రాకూడదు, జరగకూడదు. ఏ ఫ్యామిలీ కూడా అన్యాయం అవ్వకూడదు. సో, నేను మార్నింగ్ నుంచి ఆలోచించా ఏదైనా మంచి వీడియో చేయాలి. సో, మనం ఇలా జరిగిందని బాధపడడం కన్నా, ఇలాంటిది ఎవరికీ రాకూడదంటే ఇది మంచి సొల్యూషను. ఎందుకంటే ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో చాలా హై లెవెల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఉన్నారు. డైలీ వాళ్ళకి ఎక్కడ ఫైర్ అవ్వదు గదా! సో, అట్‌లీస్ట్ ఈ బస్ ట్రావెలింగ్‌లోనూ ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే బావుంటదని నా ఒపీనియను. నా ఒపీనియన్ నచ్చితే మీరు ఖచ్చితంగా 10 మందికి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఏమైనా ఇందులో నా సైడ్ నుంచి మిస్టేక్‌లేమన్నా ఉంటే ఐ అపాలజీ దట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.